మీ పేరు? నౌషద్. నవశక్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 100 డేస్ అయింది కాబట్టి ఉన్నంతలో చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఎంచుకున్నారు ప్రభుత్వం, కూటమిలో డిప్యూటీ సీఎం గాని నిన్న ఆయనే సమాధానం చెప్పారు. ఏమని? తన సొంత కూటమిలో ఉన్న హోమ్ మినిస్టర్ నే ప్రశ్నించారు. అది కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలు కోరుకుంటుంది. ఎందుకంటే తన కూటమిని నిలదీసి అలా అడిగారు. గత ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేసినా మినిస్టర్లు గాని, హోమ్ మినిస్టర్లు గాని ప్రజల డబ్బులు తిన్నా కూడా ఎవరు అడగలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు చిన్న హెచ్చరించారు. ఇప్పుడు వంగపల్లి సునీత గారు కూడా ఎక్కడెక్కడో రాజకీయ నాయకులు కూడా లాగేస్తున్నారు. వాళ్ళ వంగల్పూడి అనిత గారు వంగల్పూడి అనిత గారు వాళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆమె ఇంకా చాలా స్ట్రిక్ట్ గా చేస్తుంది అనిపిస్తుంది. అది విమర్శ కాదు. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ కావాలని అలా వంగల్పూడి వనిత గారి మీద సీరియస్ అవుతున్నాడు అంటున్నారు. మీరేమంటారు? లేదు, పవన్ కళ్యాణ్ గారు అడిగింటే చంద్రబాబు నాయుడు గారు డే 1 రోజే ఇచ్చింటారు హోమ్ మినిస్టర్. కానీ ఆయన డిప్యూటీ సీఎం గా ఇచ్చి ఒక గౌరవమైన పదవిలో తన తర్వాత ఉంచుకున్నారు కాబట్టి ఫ్యాన్స్ పరంగా కానీ ప్రజల పరంగా చాలా హ్యాపీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం గా ఒక బరువైన బాధ్యతే కదా డిప్యూటీ సీఎం అనేది కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించలేదు అనిత గారి మీద, జస్ట్ హెచ్చరించారు. మేమున్నాం సపోర్ట్ గా, మీరు ఫాస్ట్ గా పని చేయండి, ఎవ్వరు దోషులైనా మీరు శిక్షించండి మీ హోమ్ మినిస్టర్ గారు, లేదంటే నేను దిగితే పరిమాణాలు వేరేది ఉంటాయి హోమ్ మినిస్టర్ గా అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. అంటే ఇంకొక మాట అన్నాడండి, నేను గనక హోంశాఖని తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ సీఎం లాగా ప్రవర్తించవలసి వస్తుంది అన్నారు. దానికి ఏమంటారు? యోగి గారు చూసారు, ఆల్రెడీ అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అంతా చల్లా చదివి చేశారు. పవన్ కళ్యాణ్ కూడా గ్యాంగ్స్టర్స్ అంటే మన సైడ్ ఫ్యాక్షనిస్టులు ఎక్కువ ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో. ఫ్యాక్షనిస్టులు అంతా కరుమైపోతారేమో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని నా అభిప్రాయం అండి. ఓకే, ఇప్పుడు హోంశాఖ కావాలనే అలా మాట్లాడుతున్నారా, లేకుంటే ఏదైనా అభివృద్ధి చెయ్యాలని కసితో అలా చెప్తున్నారా? కూడా కసితో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది మీరు ఏం హెచ్చరించడం లేదు, కూటమి ప్రభుత్వం మీ జనసేన అనా లేకుంటే చంద్రబాబు నాయుడుకి మీరు తొత్తున్నారని ఇలా చాలా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. కానీ ఆయన ఈ దెబ్బకి ఒక్క ప్రశ్నతో అందరి నోళ్లు ముగించారు. ప్రతిపక్షాలు సహా మాట్లాడాలంటే భయపడుతున్నారు, మనకి ఎందుకు పవన్ కళ్యాణ్ పెట్టుకోవడం అని. ప్రతిపక్షాలు కూడా అంత ఎవరు మాట్లాడాలి. ఎందుకంటే ఫుల్ పర్మిషన్ ఇచ్చారు ఆయన అనిత గారికి. ఫుల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ముందుకు తీసుకుపోతున్నారు. మన సలహాదారు ఉన్నారు కదా, జగన్ గారి సలహాదారు, వాళ్ళ అబ్బాయి భార్గవ్ మీద కూడా కేసెస్ గురించి ఫాస్ట్ గా చేస్తున్నారు అనిత గారు, స్పీడప్ చేస్తున్నారు. సత్యల భార్గవ్ కూడా వదలని అంటుంది. ఈ దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం వల్లే పెద్ద వాళ్ళ కేసెస్ కూడా లాగుతున్నారు అని చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు హోంశాఖ ఇష్టం లేదు అంటున్నారు మీరు, కానీ ఆయన కావాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇష్టం లేదు, కానీ హోంశాఖ కన్నా చాలా గౌరవమైన పదవిలో ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం గాని నా అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు అంత ప్లేస్ లో ఆయనకి ఇచ్చారు కాబట్టి చాలా మంచి పదవి. కానీ ఆయన సినిమాలు అన్ని ఉన్నాయి కాబట్టి మేబీ ఈ 5 ఏళ్లలో 2 years తర్వాత యాక్చువల్ గా గత ప్రభుత్వంలో చేశారు కదా, గత ప్రభుత్వంలో 2 years ఒక పదవి, 2 years ఇంకో పదవి ఇచ్చారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే రోజుల్లో హోమ్ మినిస్టర్ కంపల్సరీ అవుతారని అనిపిస్తుంది. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే అనిత గారికి జస్ట్ మేము ఉన్నామని సపోర్ట్ ఇచ్చారు. ఇలాగే కొంచెం అనిత గారు డల్ అయితే ఆయన తీసుకుంటా అన్నారు కాబట్టి కంపల్సరీ వచ్చే 2 సంవత్సరాల్లో తీసుకుంటాడేమో అనిపించింది నాకు. ఓవరాల్ గా ఏపీలో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 100 days అయింది కాబట్టి ఉన్నంతలో బాగానే అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఆయన సినిమాలతోనే ఆయన మాట్లాడినారు. ఏదైనా 10 సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ హిట్ కొట్టారు, తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అత్తారింటికి దారి హిట్ కొట్టారు. అలాగే 100 రోజులైంది కాబట్టి ఒక 2 years లో పవన్ కళ్యాణ్ గారు ఏంటో అసలు డిప్యూటీ సీఎం అంటే హోమ్ మినిస్టర్ కూడా ఆయన తీసుకుంటే మొత్తం అక్కడ ఉన్న ఫ్యాక్షనిస్టులకు కూడా చెక్ పెడతారని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.